ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే నోవా 2+ 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉందో అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ అయితే 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. నేను చెక్ చేసిన కాడికి అయితే 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే 13,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మీరు ఒకసారి చెక్ చేసుకోండి స్పెసిఫికేషన్స్ ప్రైస్ ఏంటి అనేది. నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళు అయితే పేయూ వాళ్ళతో టైప్ అయ్యారనమాట. సో వాట్సాప్లో యూపీఐ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే పేయూ వాళ్ళతో టైప్ అయిన తర్వాత మీరు దీంట్లో మొబైల్ రీఛార్జెస్ కూడా చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో దీనివల్ల మీకు సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామనేసి అయితే అంటారు. అండ్ నా ఒపీనియన్లో మాత్రం పర్లేదు, అన్నీ వాట్సాప్ నుంచే చేసుకోవడం అనేది కూడా మంచి విషయం అనిపించింది. సో వాట్సాప్లో పేమెంట్ చేసుకుంటే మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు లావా బోల్డ్ N1 5G స్మార్ట్ ఫోన్ అవుతున్నాయి. కొత్త ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ తీసుకొచ్చారు. 6GB RAM వేరియంట్ చూసుకుంటే మాత్రమే మీకు 13,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. ఇది May 1 రోజున అఫీషియల్గా సేల్ అవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. 12,000కు లాంచ్ ప్రైస్ డిస్కౌంట్ మీద వస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ వచ్చిన దానికి మళ్ళీ సపరేట్ ఎందుకు వచ్చింది అనిపించి నాకైతే ఇట్లా. కానీ మంచి బ్రాండ్ అయిపోయి ఇండియన్ బ్రాండ్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు. లోవర్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఎప్పుడే పర్చేస్ చేసుకోవాలంటే. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో ChatGPT నుంచి అన్నమాట. సో ChatGPT 5.5 అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. సో ఇది ప్రీవియస్ వర్జన్ కంటే ఈ వర్జన్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంది. అందులో ప్రైవసీ కన్సర్న్తో పాటు ఉంది. అండ్ ఏమంటారు మిస్యూజ్ ప్రిజర్వేషన్తో పాటు కూడా వస్తుందని అంటారు. వర్క్ ఏదైతుందో యాక్యురసీతో పాటు కూడా వస్తుందంట. సో ఇక్కడ ఇది ఎవరెవరికి వస్తుందంటే మాత్రమే ChatGPT 5.5 ఏదైతుందో ఇది ప్లస్ ప్రో బిజినెస్ ఎంటర్ప్రైజెస్ యూజర్ స్కోర్ అవుతుందో రోల్అవుట్ అయిపోతుంది అన్నమాట. అండ్ మీరు ఈ సబ్స్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళైతే యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే యుబుంటు నుంచి అన్నమాట. సో యుబుంటు వాళ్ళ కొత్త లాంగ్ టర్మ్ సపోర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్జన్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే Ubuntu 26.04 అన్నమాట లాంగ్ టర్మ్ సపోర్ట్. దగ్గర 5 years దాకా సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇక్కడ పెయిడ్ వర్జన్స్ కూడా ఉంటాయి. సో పెయిడ్ వర్జన్స్లో ఇంకొక 5 years దాకా సబ్స్క్రిప్షన్ వస్తుంది. దీనిలో కొత్త కర్నల్తో పాటు ఇంకొంచెం ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చింది. నా ఒపీనియన్లో మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు లుబుంటు Ubuntu బజ్జీ, Ubuntu సినిమన్, Ubuntu స్టూడియోస్, కుబుంటు అండ్ ఇది కుబుంటు కైలిని వీరి అయితే నాకు వచ్చిన కాడికైతే అప్డేట్స్ వచ్చినాయి. దాంతోపాటు మీకు వేరే కూడా ఉన్నవి Ubuntuకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, అవి కూడా అప్డేట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒపేరా నుంచి అన్నమాట. సో ఒపేరా GX బ్రౌజర్ అవుతుందో లినక్స్కి వచ్చేసింది అన్నమాట. ఇది ఫ్లాట్ హబ్ అండ్ స్నాప్ స్టోర్లో కూడా వచ్చేసింది. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే అన్ని డిస్ట్రిబ్యూషన్స్కి కూడా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ యూరోపియన్ ప్రైవసీ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవుతుంది అనేసి అయితే అన్నారు. సో ఇది డెబియన్, Ubuntu, ఫెడోరా, ఓపెన్సూసా వీళ్ళన్నిటికి కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే అంటారు. సో లినక్స్ యూజ్ చేసేవాలంటే ఒపేరా GX కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే శాంసంగ్ నుంచి అండ్ కింగ్స్టన్ నుంచి అన్నమాట. రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే శాంసంగ్ అండ్ ఆల్సో కింగ్స్టన్ ఈ రెండు స్టోరేజ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామన్నమాట. వీళ్ళు 10% ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు అన్నమాట. వీళ్ళ SSDs నుంచి అవి 2.5 inches SSD కావచ్చు, NVMe SSDs కావచ్చు, లేకపోతే ఏమైనా సరే స్టోరేజ్ డివైస్ ఏవైతే SSDs ప్రైస్ ఇంక్రీజ్ అయితే అవ్వబోతున్నమాట. చాలామందికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే అసాసిన్ క్రీడ్ బ్లాక్ ఫ్లాగ్ రీసింక్ గేమింగ్కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే బయటపడ్డాయి. సో మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం లో సెట్టింగ్స్లో చూసుకుంటే మాత్రమే i7 8th జనరేషన్ లేకపోతే Ryzen 5 3600, ఇది GTX 1660 6GB మోడల్, లేకపోతే RX 5500 XT, లేకపోతే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. రీబార్ ఎనేబుల్ అయి ఉండాలి. అండ్ 16GB RAM 65GB స్టోరేజ్ ఉండాలన్నమాట. విండోస్ లెవెల్ కంపల్సరీ ఉండాల్సిందే అనేసి అయితే సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఇది మినిమం అనమాట. 1080p మినిమం రెజల్యూషన్తో పాటు కూడా. సో ఇది పర్లేదు. అసాసిన్ క్రీడ్ బ్లాక్ ఫ్లాగ్ బాగుంటుంది, ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. కొంటారా మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచి అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.